28వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అలానే దాసిగను ఉన్మాదాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడికై సాధు పుంగవులను దర్శించి, స్తోత్రయుడైన నేను సాయిని దర్శించవచ్చా అన్నారు. దర్శించవచ్చు. నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయననెంతటి వారో ప్రజలు తెలుసుకోవటం లేదు. ముందు ముందు వారి గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అన్నారు. దామోదర్ రామ్సే ఇలా వ్రాశారు: నానాటికి సాయి ఎడల భక్తి పెరుగుతున్నది. నేను ఇతర మహనీయులు దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథ్కి నమస్కారములు అనుకుని నమస్కరిస్తాను. నేను 1927లో ఖేడ్గావ్ వెళ్ళిన శ్రీ నారాయణ మహారాజ్కి నమస్కరించాను. ఆయన నీ గురువు, పరమ గురువు. వారు నాకంటే ఎంతో గొప్పవారు. నీవు నా వద్దకు రావటమెందుకు? పూర్వపుణ్యం వలన సాటిలేని గురువెన్నుకున్నావు. నీ వచటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారములు అనుకున్నాను. మరుక్షణమే ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనము అయింది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయును దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను. వెంటనే వారు నాకెంతో గొప్ప మహనీయులుగా మహనీయును ఆశ్రయించావు. నీ వంటి సామాన్య సాధువులు దర్శించడం ఎందుకు? మా వంటి వారంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు. జనార్దన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనను సన్నిహితుడు కాలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అతడి భరద్వాజాశ్రమంలో కూర్చొని తన వారెవరైనా మహనీయుల దర్శనము, ఆశీస్సులు లభించాలని బాబాను ప్రార్థించారు. తర్వాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న ఒక మహనీయును అతనికి చూపించాడు. ఆ మహనీయుడు 7 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవరికీ దర్శనం ఇవ్వడని, ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు. గల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయును సమీపించాడు. ఎప్పుడూ ఎవరి చెంతకు రానీక కసిరి బెదిరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చెయ్యెత్తి ఆశీర్వదించి రా నాయనా రా అని ఆహ్వానించారు. కుటుంబం అంతా అతనికి నమస్కరించుకున్నారు. గల్వంకర్ తన జేబులో ఉన్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే అతను ఆయన ఆదరంతో స్వీకరించారు. అలాగే రేగే అను సాయి భక్తుడు హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండటం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచి ఉన్నారు. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలెక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచారు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు. రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తర్వాత శ్రీ లలనాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం తాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు. వేరొకప్పుడు సాయి ఖేడా నివాసి అయిన శ్రీ కేశవానంద జీని పూణే నివాసి అయిన హజ్రత్ బాబాజాన్ అనే సిద్ధురాలని కూడా దర్శించారు రేగే. ఆ 2 మహాత్ములు అతన్ని చూస్తూనే నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడివి అని ఎంతో ఆదరించారు. గణేష్పురిలో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు, సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా వ్రాశారు: నా సద్గురు అయిన నిత్యానందులు సాయిబాబా వేరు కాదని నా భావం. నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తప్పక షిరిడి దర్శనం ఒక్కసారైనా చేస్తాను. ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు సాయిబాబా పటాలు పంచాను. పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు భక్తులే. ఒకసారి రఘునాథ్ కాకా మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడ ఉండమని కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు, 1 రోజు కాదు 3 రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ అలానే చేశారు. శ్రీ సాయి ఆజ్ఞ మహనీయులకు కూడా శిరోధార్యమే.
శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలుండేవి. బాబా సాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయన్నిలా అన్నారు, నీవు మొదట షిరిడీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు. ఈ జాబు బాబాకు ఇవ్వు. ఆ జాబులో దేవీ సాక్షాత్కారము మొదలగు ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు. రేగే షిరిడీ చేరేసరికి అర్ధరాత్రి అవటం వలన సమాధి మందిరం మూసివేశారు. ఏమి చేయాలో తోచక అతడు ఆ జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు. చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళు ఎదుట దృశ్యమంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది. కుడి పక్కగా తాను, ఎడమ పక్కగా ఒక పెద్ద పులి ఉన్నాయి. మరుక్షణమే ఎడమవైపు పులి బదులు దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలిం త్రాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవస్యంతో అటు ఇటు ఊగిపోతున్నారు. ఈ దృశ్యం ఎంతసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడు. కానీ చూచుకుంటే మెలకువే. ఆ జాబులో మాధవనాథులు సూక్ష్మరూపంలో సాయిని దర్శించారు. సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము, తమ సాన్నిధ్యమందుము కూడా వారికి ప్రసాదించారు. సాయి భక్త ఎం రంగాచారి ఇలా వ్రాస్తున్నారు. శ్రీ శంభునాథీచి అను సిద్ధపురుషుడు నాతో ముందు నీ ఒక సాటిలేని సిద్ధపురుషుని శరణు పొంది అంతిమ ఘడియల వరకు ఆయనకి అంకితమవుతావు అన్నారు. అలానే 1-2 సంవత్సరాల్లో నేను బాబాను ఆశ్రయించాను. తర్వాత 1940లో శ్రీ స్వామి రామదాస్ గారు నిధులన్నింటికీ నిధియనని తగిన మహాత్ముని ఆశ్రయించావు, ఎన్నడూ ఆయనను విడువకు అన్నారు. అలానే 1958 విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద రిషికేశ్, షిరిడీ సాయిబాబా అంటే ఆనందసాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద కూడా ఇటీవల నాతో షిరిడీ సాయిబాబా అంటే దత్తాత్రేయుడి అవతారమే అని క్షణమాలోచించి కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు. కొద్ది సంవత్సరాల క్రిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను. అప్పుడు ఆమె ధ్యానంలో ఉన్నారు. పావుగంట తర్వాత ఆమె షిరిడీ సాయిబాబా అని నాకేసి చూసి, త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగాను, ద్వాపర యుగంలో దత్తాత్రేయుడుగాను అవతరించినదే కలియుగంలో శ్రీ షిరిడీ సాయిబాబాగా వచ్చింది. ఇప్పుడు శివ రామ మందిరాలు ఎన్నట్లే 1-2 దశాబ్దాల్లో ప్రతి యుగంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామీణ జీవితమంతటికీ కేంద్రాలవుతాయి అన్నారు. ఒకసారి మహాసమాధి చెందిన సిద్ధపురుషులు జ్ఞానం ఇవ్వలేరని విన్నాను. నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గొడవలి మహారాజ్ అనే యోగి, బాబా సాయిబాబా కా బేటా, శ్రీ సాయి విషయములలా కాదు, ఆయన దత్తావతారమే కానీ కేవలం సిద్ధపురుషుడు గారు. సమాధి చెందాక కూడా వారికెందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్నే పో అన్నారు. కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హై అన్నారు. సాయి ఇంతటి మహనీయులు కాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది. సాయి అంటే మహాత్ములందరిలో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకనాడు పరమహంస తమకు చిలిం పేలుస్తున్న మహాత్ముని చిత్రపటం ఒకటి, ధ్వని నిర్వహించే మహనీయుని పటం ఒకటి కావాలని కోరి వారిని చూడటానికి వెళ్ళి తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు. ఎప్పుడూ చిలిం పీల్చేవారు షేఖాం నివాసి శ్రీ గజానన్ మహారాజ్, నిరంతరము ధుని నిర్వహించినది, చిలిం త్రాగినది శ్రీ సాయిబాబా.